హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా 1 kg చికెన్ తీసుకుని నీట్గా శుభ్రం చేసుకున్నాక 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చికెన్ అంతటికి బాగా పట్టేలాగా మొత్తం ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక ½ అవర్ పక్కన పెట్టండి. 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పులు, పచ్చి కొబ్బరి కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టండి. టమాటోస్ని కూడా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకుని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసి కలర్ మారే వరకు కలుపుకోవాలి. ఇది కలర్ మారేపాటికి కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు అందులోనే కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ ఎక్కడ అడుగు పట్టకుండా కలుపుతూ అది కూడా మొత్తం మిక్స్ అయ్యి కుక్ అయ్యే వరకు ఉంచండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి చికెన్లో ఉండి వాటర్ ఊరే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలి. మూడు లేక 4 పెద్ద టమాటోల్ని పేస్ట్లో పట్టుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ అవనివ్వండి. ఇలా కుక్ అయిన చికెన్కి ఆల్మోస్ట్ 70% చికెన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ½ గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తం కలిపి మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ అవనివ్వాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. వన్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేయడం మూలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.